ఈ వీడియో ద్వారా పూరి జగన్నాథుని విగ్రహంలో బ్రహ్మ పదార్థం గురించి మరియు శ్రీకృష్ణుడు ఎలా చనిపోయాడన్న విషయాల గురించి తెలుసుకోబోతున్నాం. జర అనే ఒక బోయివాడు శ్రీకృష్ణుడు కాళ్ళు చూసి జింక అనుకుని బాణాన్ని విసురుతాడు. వేసిన బాణం శ్రీకృష్ణుడు పరమాత్మునికి తగిలిందని తెలుసుకున్న జర చాలా బాధపడతాడు. అది తప్పు కాదని, పూర్వజన్మలో వాలి సుగ్రీవుల యుద్ధ ఫలిత రుణమని శ్రీకృష్ణుడు చెప్తాడు. అంతలోనే రక్తంతో పడి ఉన్న శ్రీకృష్ణుడి అర్జునుడిని చూసి చాలా బాధపడతాడు. తన అవతారం చాలించిన తర్వాత తన శరీరానికి దహన సంస్కారాలు చేయాలని అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్తాడు. అంతటితో ఆ శ్రీకృష్ణుడి అవతారం పూర్తయిపోయింది. శ్రీకృష్ణుడు చెప్పినట్టు ఆ పరమాత్ముడి దేహాన్ని అర్జునుడు దహనం చేస్తాడు. శరీరమంతా కాలి బూడిద అవుతుంది గాని శ్రీకృష్ణుడి హృదయం మాత్రం దహనం కాదు. ఇది నీలం రంగులో ప్రకాశవంతమైన ఒక మణిలాగా కనిపిస్తుంది. దానినే ఇప్పుడు మనం బ్రహ్మ పదార్థం అని పిలుస్తున్నాం. ఆ హృదయాన్ని ఏం చేయాలో తెలియని అర్జునుడికి శ్రీకృష్ణుడు కలలోకి వచ్చి ఒక వేప దుంగకి ఆ హృదయాన్ని కట్టి సముద్రంలో వదిలివేయమని చెప్తాడు. అలా ద్వారకా సముద్రంలో మొదలైన శ్రీకృష్ణుడి హృదయం సముద్రాలను దాటుకుంటూ పూరీ నగరానికి చేరుకుంది. శ్రీకృష్ణుడిపై బాణం వేసిన జర అనే వేటగాడు విశ్వబసు అనే పేరుతో పూరీ నగరంలో ఆటవికుల ప్రాంతంలో జన్మిస్తాడు. పూరికి చేరుకున్న శ్రీకృష్ణుడు హృదయం విశ్వబసుకు దొరుకుతుంది. ఆ హృదయాన్ని అడవిలో తనకు మాత్రమే తెలిసిన చోట భద్రపరిచి దానికి నిత్యం పూజలు చేస్తూ ఉంటాడు విశ్వబసు. తన వల్లే జగన్నాథుడి విగ్రహాలు సగంలో ఆగిపోయాయని బాధపడుతున్న ఇంద్రద్యుముడికి బ్రహ్మ పదార్థం విశ్వబసు రాజ్యంలో ఉందని తెలుసుకుంటాడు. దానికి తీసుకొచ్చి జగన్నాథుడి విగ్రహాలకు చేరుద్దాం అనుకుంటాడు. రాజాజ్ఞ మేరకు విశ్వబసు గుహ దగ్గరికి తీసుకువెళ్తాడు. అక్కడ ఆ బ్రహ్మ పదార్థం కనిపించదు. అది కేవలం విశ్వబసుకు మాత్రమే కనిపిస్తుంది. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇంద్రద్యుముడికి కనిపించి విశ్వబసు మాత్రమే ఆ బ్రహ్మ పదార్థాన్ని చూడగలడు, ఆ బ్రహ్మ పదార్థాన్ని నా చెంతకు చేర్చగలడు అని చెప్తాడు. అలా బ్రహ్మ పదార్థం పూరి జగన్నాథుడి ఆలయాన్ని చేరుతుంది. ప్రతి 12 నుంచి 13 సంవత్సరాలకి నవకళేవరోత్సవం జరుగుతుంది. అంటే జగన్నాథుడికి పాత విగ్రహాలను తీసి కొత్త విగ్రహాలను తయారు చేస్తారు. ఆ ఉత్సవం జరిగినప్పుడే ఆ బ్రహ్మ పదార్థాన్ని ఒక వృద్ధుడికి కళ్ళకు గంతలు కట్టి ఒళ్ళంతా పట్టు వస్త్రాలు చుట్టి గుడిలోకి పంపిస్తాడు. ఆ వృద్ధుడు పాత విగ్రహాల్లో ఉన్న ఆ బ్రహ్మ పదార్థాన్ని తీసి కొత్త విగ్రహాల్లోకి పెడతాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.